రోజు ఎపిసోడ్లో నర్మదా, ప్రేమ ఇద్దరు భాగ్యం బండారం ఎలాగైనా బయటపెట్టాలి అని వల్ల ఇల్లు వెతుకుతూ వల్ల ఇంటి దగ్గరకు వెళ్తారు. అక్కడికి వెళ్లేసరికి భాగ్యం, వాళ్ల భర్త ఇద్దరు సామాన్లు అన్ని సర్దుకొని వేరే చోటికి వెళ్దాం అనుకొని అన్ని సర్దుకుంటారు. ఇంతలో ప్రేమ నర్మదా అక్కడికి వస్తారు. ఒక్కసారిగా భాగ్యం షాక్ అవుతుంది. నర్మదా, ప్రేమవా హ్యాండ్సప్, ఇదేనా మీ ఇల్లు? ఇద మీ అసలు కథ అంటూ ఇంట్లోకి వెళ్లి ఇల్లు బాగుంది, ఈ విషయానికి అర్జెంట్ మామయ్యగారికి చెప్పాలి అని ఇంటికి బయలుదేరుతారు. అక్కడికి వెళ్లేసరికి రామరాజు మరియు వేదవతి ఎంతో సంతోషంగా కనిపిస్తారు. అది చూసి నర్మదా, ప్రేమ వాళ్ల సంతోషం పాడుచేయడం ఇష్టం లేక వాళ్ల దగ్గరకు వెళ్లి ఏంటి సంగతి మాకు చెప్తే నేను కూడా నవ్వుతాం కదా అని అసలు విషయానికి చెప్పకుండా ఆగిపోతారు. పక్కన శ్రీవల్లి అయితే కంగారు పట్టుంది. భాగ్యం ఫోన్ చేసి అసలు విషయానికి చెప్తుంది. నర్మదా, ప్రేమ ఇద్దరు శ్రీవల్లి దగ్గరకు వెళ్లి అక్క కంగారు పడ్డవ, నువ్వు ఈ రోజు నుండి ఇంట్లో అణిగిమణిగి ఉండాలి, మేము ఏది చెప్తే అది చేయాలి, కాదు కూడదు అంటే మీ బండారం మొత్తం బయట పెడతాం అంటారు. శ్రీవల్లి అయితే వాళ్ల షరతుకి ఒప్పుకుంటుంది. ఇది ఈ రోజు ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఫాలో చేయండి.